ఇళ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియకుండా కమిటీలు వేసినారు. మరి ఈ కమిటీలు ఎవరు వేసినారు అన్నది కూడా తెలియదన్నా. సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే 26 జనవరితోని కార్పొరేషన్లు అన్ని కూడా సీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా. కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ ని మరి అందులో పెట్టాలా వద్దా అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ 5,34,778 ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575 అంటే మొత్తం 5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేసినారు, ప్రభుత్వానికి డబ్బులు పిలిచినారని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బట్ లెటెస్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇటువరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20% ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు. కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది 15,000 అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం 40% మాత్రమే పెంచి ఇస్తామన్న 5,000లో 2,000 మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో 40% మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు, నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇంత ఎన్యూమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా? చేయకపోతే ఎప్పుడు చేస్తారు? కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయూతనిచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమకు క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ మొత్తం 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లోనే ఈ 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారో అన్న ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే 1-2 సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. 128 మంది రైతులు ఉన్నారు సార్ రుణాలు తీసుకున్న వాళ్ళు. అక్కడ కేవలం 19,678 మందికి అయింది సార్. 4 విడతలు కలిపి సార్, మొత్తం 4 విడతలు కలిపి జస్ట్ 40% మంది రైతులకు మాత్రమే అయింది సార్. 40% మందికి అయింది. ఇంకా రానివారు సార్ 31,450 మంది అంటే 19,678 మందికి అయింది. 31,450 మందికి కాలేదు సార్. నా బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో 60% మందికి ఇంకా కాలేదు సార్. సివియర్ గా ఉంది సార్ ఈ ఇష్యూ. దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్. 2 లక్షలు మీరు ఎవరైనా కట్టుకుంటే మళ్ళీ పోయి తెచ్చుకోండి అన్నారు సార్. ఆశతో ఉన్నారు ఇప్పుడు రైతులు. సార్ మా డిమాండ్ ఏంటంటే సార్ ఈ విషయంలో అప్పుడు ఎట్లనైతే ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చినారో సార్ 2 లక్షలు ఎలాంటి అంశం లేకుండా చేయండి సార్. 2 లక్షల కంటే పైన ఉన్న వారు ఉన్నారు సార్. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉన్న వారు ఉన్నారు. మా కోరిక ఏంటంటే సార్, మా డిమాండ్ ఏంటంటే మీరు చేయవలసిన 2 లక్షలు చేసేయండి సార్. ఆ పైన మిగతా 2 లక్షలు ఉండని 3 లక్షలు ఉండని బ్యాంకరు రైతులు చూసుకుంటారు సార్. అట్లా మీరు చెప్పిన మాటను మీరు దాన్ని పూర్తి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. తప్పకుండా నేను లేవనెత్తినటువంటి అంశాలని మీరు అధికారులకు సరైన ఆదేశాలు